హైదరాబాద్ సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కువ శాతం మంది ఆర్టీసీ బస్సులు ఆటోల్నే ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎండలు మండిపోతుండటంతో ఆర్టీసీ ఆటో డ్రైవర్లు బేజారవుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో సిటీ మొత్తం గరంగా మారుతోంది. మండుతున్న ఎండల్లో విధుల్లో భాగంగా బస్సులను నడపాలంటే డ్రైవర్లు హడలిపోతున్నారు. కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్న డ్రైవర్లు కూడా ఎండలకు నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వాహనాలను ఎండల్లో నడపలేక వీళ్లంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో రోజురోజుకు మంట పుట్టిస్తున్న ఎండలతో సిటీ బస్సులు నడపలేక ఆర్టీసీ ఆటో డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న రికార్డు స్థాయి పగటి ఉష్ణోగ్రతలతో సిటీ బస్సుల్లో గంటల కొద్ది డ్రైవింగ్ సీట్లలో కూర్చోలేక డ్రైవర్లు చుక్కలు చూస్తున్నారు. ఫ్రీ బస్సుతో రోడ్లపై గంటల కొద్ది ప్యాసింజర్ల కోసం ఎదురు చూస్తూ ఆటో డ్రైవర్లు నరకం చూస్తున్నారు. ఓవైపు ఎండ, మరోవైపు వడగాలులతో మధ్యాహ్న వేళలో బస్సులు నడపలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో అయినా మాకు పబ్లిక్ సర్వీస్ చేయక తప్పదని బస్సు డ్రైవర్లు వాపోతున్నారు. ఎండలు బాగున్నాయి, మాకు ఎండలకి ఇంజన్ బాగుంటుంది, దీనివల్ల బాడీ కూడా ఇదైపోతుంటుంది. ఓన్లీ 10 నుంచి 4 గంటల వరకు బాగా ఎండలు అయిపోతుంది. ఇక ట్రాఫిక్ ఉంటే 9 నుంచి 10 గంటలు పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే మామూలు 8 నుంచి 9 గంటలు. ఇక మజ్జిగలు, మామూలు జావ బాటిల్ కూడా ఏమంటే తెచ్చుకుంటాం. ఎండలు అట్లా అయిపోయినాయి. ఇది ఇబ్బందులు అంటే తప్పదు, ఆర్టీసీలు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది. అంటే ఈ మధ్యలో పెడుతున్నారు మజ్జిగలు అవి పెడుతున్నారు, డిపోలలో కూడా పెడుతున్నారు, చేంజ్ చేయలలో పెడుతున్నారు. ఇక వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎండదేవికి మనం ఏం చేయలేం కదా. ఎవరైనా నెల రోజులుగా ఎండలో బస్సులు నడుపుతూ చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు అనారోగ్యం బారిన పడటంతో మధ్యాహ్నం షిఫ్టు విధుల్లోకి వచ్చేందుకు డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్లో సిటీ బస్సులు నడపడమే కష్టమని, ఇంజన్ వేడికి బస్సులు నడపడం కష్టంతో కూడుకున్నదేనని, ఈ క్రమంలో పెరిగిన అధిక ఉష్ణోగ్రతలతో బస్సులు ముట్టుకున్నా కాలిపోతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. అటు ఎండలు, ఇటు ఇంజన్ వేడికి డ్రైవింగ్ సీట్లో 3 నుంచి 4 గంటల పాటు కూర్చోలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు డ్యూటీలు చెయ్యలేక మధ్యాహ్నం షిఫ్టులకు గైర్హాజరవుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఎండాకాలం ముగిసే వరకు డిపోల్లో మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా అందిస్తున్నారని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు. నగరంలో ఎక్కువగా కనిపించేవి ఆటోలే. రైల్వే స్టేషన్ అయినా, బస్టాండ్ అయినా, జనావాసాలకైనా ఎక్కువ మంది ప్రయాణం చేసే వాహనం ఆటో. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆటోలు తిరుగుతుంటాయి. కానీ ఓవైపు ఫ్రీ బస్సులు, మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆటో డ్రైవర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆటో వాళ్ళ జీవనాధారం ఆటోనే కనుక ఎండలో అయినా ఎంత ఉష్ణోగ్రత పెరుగుతున్నా కానీ ఆటో నడపకపోతే పూట గడవడం కష్టమే. తమ జీవనం సాఫీగా కొనసాగాలంటే ఈ బాధలు తప్పవంటున్నారు ఆటో డ్రైవర్లు. ఎండకు ఉపశమనం కోసం మజ్జిగ, నీళ్లు తాగుతున్నామంటున్నారు ఆటో డ్రైవర్లు. గతంలో రోజుకు కనీసం 1500 రూపాయల సంపాదన ఉండేదని, కానీ పెరిగిన ఎండలతో చాలా మంది ప్రజలు సరిగా బయటకు రాకపోవడంతో గిరాకీలు దొరకడం లేదంటున్నారు. దీంతో తమకు కనీసం 1000 రూపాయలు కూడా సంపాదన రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండ బాగా కొడుతుంది, ఎండకు నడపాలంటే ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పోషించాలి కదా, కష్టపడితేనే కదా పైసలు వచ్చేది. ఫ్యామిలీ గురించి ఎండ కొట్టినా ఏం కొట్టినా నడపాలి ఆటో. మేడం మేము వాటర్ ఎక్కువ తాగుతాం మేడం. ఎండకు వాటర్ అది కష్టపడాలి, కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది. ఏం చేస్తాం మేడం, తప్పదు. అప్పుడు చదువుకోనందుకు ఇప్పుడు ఇబ్బందులు. అవును మేడం, రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఆటో డ్రైవర్లను మొత్తం ముంచి పడేసిండు. ఫ్రీ బస్సులు పెట్టి ఇంతకుముందుకు 1000, 1500, 2000 వరకు అయ్యేవి. ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటేనే కష్టం. ఈ కష్టానికి తప్పదు. ఇక ఎండ వచ్చినా వాన వచ్చినా డ్రైవర్ నడుపుతూనే ఉండాలి. ఏదేమైనా మండుతున్న ఎండల్లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడపలేని స్థితిలో డ్రైవర్లు ఉన్నారు. వారికి ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పెరుగుతున్న ఎండలతో మాత్రం ఆర్టీసీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని వారు చెప్తున్నారు. అయితే ఆర్టీసీ డ్రైవర్లు వచ్చేసి మాకు ఇంజన్ వేడికి ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాము, కానీ తప్పదు అనే సిచ్యువేషన్లో మేము తప్పదు కాబట్టి పబ్లిక్కి సర్వీస్ చేయాలి కాబట్టి మా ఉద్యోగంని మేము చేస్తున్నామని చెప్తే ఒకవైపు ఆర్టీసీ డ్రైవర్లు అలా చెప్తుంటే మరోవైపు ఆటో డ్రైవర్లు ఆర్టీసీ ఫ్రీ బస్ ఉండడం వల్ల మాకు కొంచెం లాస్లో ఉంది, ఎండలకి మేము తట్టుకోలేకపోతున్నాము, అయినా మేము తప్పదు కాబట్టి ఇది కూడా చేయాల్సి వస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.